కొంతమంది అంటుంటారు ఏం చూసి బాలకృష్ణతో పొగరని. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట. ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలిసే కంటే గొప్ప పిచ్చ లేదని ఒక సవాలుగా నిలబడతా. ఎవరిని చూసుకుని అంత ధైర్యం అంటారు. నాలో ఉన్న నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల, కేవలం సినిమాలే కాదు ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన. అలాగే అభిమానులు ఉన్నారు, వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు. నేను ఎప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ రన్ గురించి కానీ వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను. కానీ వాళ్ళకి తెలుసు నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. అయినా ఇవాళ ఈ సినిమాలన్నీ కేవలం అట్లా మీకు నచ్చడమే కాకుండా అటు ఇండస్ట్రీకి కూడా ఒక అటు పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు సినిమా మీద ఆధారపడి సినిమా ఇండస్ట్రీలో. అటు ఎగ్జిబిటర్స్ అయితేనేమి, పంపిణీదారులు అయితేనేమి, సినిమాకు పని చేస్తున్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అలాగే మంచి సినిమాల వల్ల మంచి సందేశంతో మీ అందరూ కూడా విజ్ఞానం వినోదం రెండు పంచాలన్నదే నా ధ్యేయం. సరే, ఈ సినిమా మొదటి డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది కథ కరెక్టే. సరే, వచ్చారు ఆయన, కలిశారు. ఒక ఫ్రెష్నెస్గా అనిపించింది మొహంలో చూసినప్పుడు. డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయని, హారిక సితారాని ఇట్లా ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన. మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాలయ్యని ప్రేమించిన పీరుడులాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా, ఎంత నవ్వుతూ అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలో ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ.